కాసేపటిలో ఆగ్నేయ దిగ్భాగమంతా భూమండలాన్ని వదిలిపెట్టి ఇక్కడికే వచ్చిందా అని అనుమానం కలిగేటట్టుగా మనకి అఖండమైనటువంటి జ్యోతులు వెలగబోతూ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైనటువంటి ఆగ్నేయ దిక్కండి అంటే, ఆగ్నేయ దిక్కుకి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ అగ్నులు ఆగ్నేయ దిక్కులో ఎందుకు ఆరాధించబడుతున్నాయి అంటే దానికి ఒక చిన్న కథ ఉంది. ఏమిటయ్యా అంటే, పూర్వము విశ్వానరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయనకి భార్య పేరు శుచిష్మతి. ఆ శుచిష్మతి విశ్వానరులకి సంతానము లేక చాలా బాధపడుతూ కాశీక్షేత్రానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కాశీక్షేత్రంలో ఆ పరమేశ్వరుడికి సంతానం కావాలి అని మహత్తరమైనటువంటి తపస్సును ఆచరించారు. ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమేశ్వరుడు కాశీలో ఆ విశ్వానరుడికి శుచిష్మతికి ప్రత్యక్షమై, మీకు కావాల్సినటువంటి ఆ పుత్ర సంతానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అనేటప్పటికీ తథాస్తు అనే మాట రాగానే ఆనందంతో నమస్కరించి స్వక్షేత్రానికి వచ్చేశారు వాళ్ళు. కొంతకాలానికి శుచిష్మతి గర్భాన్ని ధరించింది. ఆ పుట్టినటువంటి కొడుకు, వాడికి పేరు వైశ్వానరుడు అని పెట్టారు. విశ్వానరుడి యొక్క కుమారుడు కాబట్టి వైశ్వానరుడయ్యాడు. ఆ వైశ్వానరుడికి 12 ఏళ్ళు వచ్చేటప్పటికి జ్యోతిష్యపరంగా ఇతనికి మృత్యు ఉంది అనే విషయాన్ని తెలియపరిచారు. వెంటనే నేను వచ్చిందే శివప్రసాదంతో, నన్ను రక్షిస్తే ఆ మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుడే రక్షించాలి అని ఆయన ఒక్కసారిగా 12 ఏళ్ల వయస్సులో కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సుకి లోకాలన్నీ కూడా గడగడలాడుతూ వణికిపోయినాయి. ఆ వణికేటటువంటి సమయంలో దేవేంద్రుడు అనుకున్నాడు, ఇతని తపస్సు గనక ఇంకా పెరిగితే ఇతను మొత్తం ఇంద్ర పదవిని, రాజ్యాన్ని అంతా కూడా హస్తగతం చేసుకుంటాడు. ఇతని యొక్క తపస్సుని ఆపాలి అని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ 12 సంవత్సరాల పిల్లవాడి మీద. ఆ వజ్రాయుధం ఒక్కసారిగా ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి ఇతని లోపల ఉండేటటువంటి అపమృత్యువు అనేటటువంటిది వజ్రాయుధం తీసేసుకుంది. తీసుకొని పాప పంకిలమంతా కూడా భస్మీపటనమై శుచిమంతుడైపోయాడు వైశ్వానరుడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు, అష్టవసువులలో ఒకడివవుతావు అని వరమిచ్చాడు. ఆ అష్టవసువుల్లో ఒకడైనటువంటి వాడే వైశ్వానరుడు. ఆయనే ఆగ్నేయ దిక్కుకి అధిపతిగా ఉన్నాడు.